తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం, అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు. దేవుణ్ణి ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు. దేవుని ఎరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం. అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు, శత్రువు చేత నలగగొట్టబడతారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా, రాజకుమారుల్లాగా, యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు, లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగానే అయిపోతుంది.